ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మీకు ఒక మంచి విషయం చెప్తా, జాగ్రత్తగా వినండి. వీలైతే ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి. ఇది చూసుకున్నట్లయితే క్యాష్ అనమాట. 18,000 ఇవి నా చేతిలో ఉన్నవి. ఈ 18,000తో మనం ఏం పెగ్గలుగుతాం? జస్ట్ పల్సులో ఇలా పెట్టుకున్నాం అనుకో, అవి అలానే ఉంటాయి. తీసిపోయి బ్యాంకులో వేసినాం అనుకో, అవి అలానే ఉంటాయి. వీటిని ఏం చేస్తారంటే మీరు ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ అనగానే షేర్ మార్కెట్, బెట్టింగ్ ఏమి మీకు గుర్తొస్తాయి, కానీ చాలామంది చిన్న లాజిక్ అయితే మిస్ అవుతున్నారు. గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలి, సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయాలి అనేటటువంటి థాట్ మీకు ఎందుకు రావట్లా? గోల్డ్ ఇప్పుడు నేను ఈ వీడియో చేసేటటువంటి టైంకి 1 గ్రామ్ చూసుకున్నట్లయితే 18,000 ఉంది. సో ఈ 18,000 తీసుకెళ్ళి ఆ గ్రామ్ గోల్డ్ మీద పెట్టండి. ఒక 1 ఇయర్ తర్వాత చూసుకోండి, లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే 8,000 ఉంది, ఇప్పుడు చూసుకున్నట్లయితే 18,000 ఉంది. మీ అదృష్టం బాగుంటే నెక్స్ట్ ఇయర్ కల్లా 30,000 అవ్వచ్చు. దానివల్ల మీకు ఎంత కలిసి వస్తుంది? ఆల్మోస్ట్ 10-20,000. మీరు 18,000 పెడితేనే, అదే 1,80,000 పెడితే ఎంత వస్తాయి? సో మీకు అదే గోల్డ్ కొంట మాకు ఇది కాదు బ్రో అంటే వెళ్ళి మన సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయండి. సిల్వర్లో చూసుకున్నట్లయితే ఇలాంటి చైన్ తీసుకోండి. ఈ చైన్ నేను కొన్నప్పుడు ఎగ్జాక్ట్లీ 6,000 అనుకుంటా భయ్యా. అప్పుడు 6 తులాలు, ఇదే 6,000, 1,000 రూపాయలు ఉంది తులం అటు ఇటుగా. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇదే చైన్ కొనడానికి ఎంత అయింది ఇమాజిన్ చేసుకోండి. 6 మూలలు ఎంత? 6 మూల కొద్దిగా 6 నాలుగు లెక్కేసుకోవాలి. సో దగ్గర ఇదే చైన్ ఇప్పుడు కొనాలంటే నేను 20,000 అయింది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇదే రకమైనటువంటి చైన్ ఈ విధంగా క్యాష్ పెట్టుకోనండి. ఈ విధంగా క్యాష్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేటటువంటిది నేర్చుకోండి. చిన్నగా ఓ భారీ బడ్జెట్ అవసరం లేదు. ఫ్యూచర్లో నేను చెప్తున్నా కదా, మీరు ఖచ్చితంగా అది బాధపడతారనమాట. అరే అప్పుడు మా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను గోల్డ్ మీద పెట్టలేదు, నేను సిల్వర్ మీద పెట్టలేదు అని చెప్పి ఖచ్చితంగా బాధపడతారు. అలా బాధపడకూడదు అని అంటే ఇప్పుడే ఈ డబ్బుల్ని డబ్బుల్లాగా ఉంచమాకండి, వెళ్ళి ఇన్వెస్ట్ చేయండి. మీ దగ్గర ఉన్నటువంటి ఈ 18,000, 20,000తో ల్యాండ్ కొనలేరు కదా, కనీసం గోల్డ్ సిల్వర్ కొనేయండి. అదే పాటు ఉంటుంది కదా, మనకి స్టైల్ తెస్తుంది, మనకి ఇన్కమ్ కూడా ఉంటుంది ఫ్యూచర్లో. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. నేను యాజ్ ఎ బ్రదర్ లాగా మీకైతే చెప్తున్నా.